శాంతి. ఓం శాంతి. 6/7/20 मुरली। मीठे बच्चे सदैव खुशी में रहो कि हमें कौन पढ़ाता है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంలో ఉండండి, మాకు ఎవరు చదివిస్తున్నారు. యహ భీ మన్మనాభవ హై. ఇలా గుర్తుంచుకోవడం, ఇలా సంతోషంలో ఉండడం కూడా మన్మనాభవ అంటున్నారు. మీకు సంతోషం ఉన్నది. నిన్న మేము రాయి బుద్ధిగా ఉండేవారమి, ఈరోజు పారస్ బుద్ధిగా అయ్యాము అని. ఏం సంతోషం ఉండాలి, మాకెవరు చదివిస్తున్నారు. అలా సంతోషంలో ఉండడం కూడా మన్మనాభవలో ఉన్నట్లే అంటున్నారు. కాబట్టి నిన్న మేము ఎలా ఉన్నాము, రాయి బుద్ధిగా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నారు, పారస్ బుద్ధిగా అయ్యారు అంటున్నారు. ప్రశ్న, తక్దీర్ ఖుల్నే కా ఆధార్ క్యా హై. అదృష్టము మేల్కొనడానికి ఆధారము ఏమిటి అంటున్నారు. ఆన్సర్ నిశ్చయము అంటున్నారు బాబా. అదృష్టం మేల్కోవాలి అంటే, తెరుచుకోవాలి అంటే, అదృష్టం తెరుచుకోవడానికి ఆధారం ఏంటంటే నిశ్చయము అంటున్నారు. అగర్ తక్దీర్ ఖుల్నే మే దేరీ హోగి తో లంగడాతే రహేంగే. కొందరికి అదృష్టం తెరుచుకోవడానికి టైం పడుతుంది, అప్పుడు ఇంకా కుంటుతూ ఉంటారు అంటున్నారు. అంటే ఏంటి, నిశ్చయ బుద్ధి ఉండకపోతే ఏమవుతుంది, కుంటుతూ ఉంటారు అంటున్నారు. నిశ్చయ బుద్ధి అచ్చి రీతి పడకర్ గ్యాలప్ కర్తే రహేంగే. కానీ నిశ్చయ బుద్ధి ఉన్న పిల్లలు ఏం చేస్తారు, మంచి రీతిగా చదువుకొని ఇన్ని రోజులు చేయాల్సిన పురుషార్థం కూడా ఇప్పుడు చేసేసి గ్యాలప్ చేసేస్తారు. కోయి భీ బాత్ మే సంశయ హో తో పీछे రహ జాయింగే. ఏ విషయంలోనైనా సంశయం ఉందనుకోండి, ఇంకా వెనకబడిపోతూ ఉంటారు అంటున్నారు. जो निश्चय बुद्धि बन अपनी बुद्धि को बाप तक दौड़ाते रहते हैं वह सतो प्रधान बन जाएंगे. ఎవరైతే నిశ్చయ బుద్ధిగా అయి తమ బుద్ధిని బాబా వరకు పరిగెత్తిస్తారో వారు సతో ప్రధానంగా అవుతారు అంటున్నారు. ఓం శాంతి. स्टूडेंट सब स्कूल में पढ़ते हैं तो उनको यह मालूम रहता है कि हमको पढ़कर क्या बनने का है. బాబా అంటున్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్లో చదువుకుంటారు, వారికి తెలుస్తుంది మేము ఈ చదువుకున్న తర్వాత ఇలా అవుతాము అని. మరి మధురాతి మధురమైన పిల్లలైన మీ బుద్ధిలో కూడా రావాలి కదా, మేము సత్యుగంలో పారస్పురిలో యజమానులుగా అవుతున్నాము, ఈ దేహం యొక్క సంబంధాలన్నీ కూడా వదిలేసేయాలి, ఇప్పుడు మేము పారస్పురికి యజమానిగా తయారు కావాలి. సారా దిన్ యహ ఖుషీ రెహనీ చాహియే. రోజంతా ఇదే సంతోషం ఉండాలి. సమస్తే హో పారస్పురి కిస్కో కహా జాతా. బాబా అంటున్నారు, పారస్పురి అని దేన్ని అంటారు. అక్కడ ఇళ్ళన్నీ కూడా బంగారము వెండితో తయారు చేసినవి అయి ఉంటాయి అంటున్నారు. కానీ ఇక్కడ ఇళ్ళు ఎలా తయారు చేస్తారో తెలుసు కదా, రాళ్ళు ఇటుకలతో తయారు చేస్తారు, కానీ అక్కడ బంగారము వెండితో తయారు చేస్తారు. ఇప్పుడు మీరు రాయి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అవుతున్నారు. కాబట్టి రాయి బుద్ధి నుండి మీరు పారస్ బుద్ధిగా అయిపోయినప్పుడు చేయడానికి పారస్నాథ్గా చేసేటువంటి బాబా వచ్చి పారస్ బుద్ధిగా చేస్తున్నారు. అప్పుడు మీరు పారస్పురిలోకి వెళతారు అంటున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు మేము ఈ స్కూల్లో చదువుకుంటున్నాము ఉన్నతంగా అవ్వడం కోసము. దీనికంటే పెద్ద స్కూల్ ఇంకొకటి లేదు. ఈ స్కూల్తో మీరు కరోడ్ పద్మాపదంపతిగా అవుతారు, కోటాను కోట్ల పద్మ భాగ్యశాలిగా అవుతున్నారు, విశ్వానికి అధికారిగా అవుతున్నారు. అన్నిటికీ ఆధారం ఏంటి, ఈ స్కూలే కదా అంటున్నారు. అందుకనే పిల్లలకి ఎంతో సంతోషం అనేది ఉండాలి. ఇస్ పత్తర్పురి సే పారస్పురి మే జానే కా యహ పురుషోత్తమ సంగం యుగ హై. ఈ పత్తర్పురి నుండి
పారస్పురిలో వెళ్ళేటువంటి పురుషోత్తమ సంగమ యుగము అంటున్నారు. కల్ పత్తర్ బుద్ధి తే ఆజ్ పారస్ బుద్ధి బన్ రహే హే. నిన్నటి వరకు రాయి బుద్ధిగా ఉన్నారు, ఇప్పుడు పారస్ బుద్ధిగా, దివ్య బుద్ధిగా, బంగారు బుద్ధిగా తయారవుతున్నారు అంటున్నారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను ఇలా తయారవుతున్నాను అని గుర్తుంచుకోవడమే మన్మనాభవగా కూడా అవ్వడము అంటున్నారు. స్కూల్ మే టీచర్ ఆతే హే పఢానే లియే. స్కూల్కి టీచర్ వచ్చి చదివిస్తారు కదా. స్టూడెంట్ కో దిల్ మే రెహతా హే అభి టీచర్ ఆయా కి ఆయా. కానీ స్టూడెంట్ మనసులో ఏముంటుంది, మరి ఇప్పుడు టీచర్ గారు వస్తారు, మాకు చదివిస్తారు అని అనుకుంటూ ఉంటారు. అలా మీరు కూడా ఇప్పుడు టీచర్ అయినా బాబా వస్తారు, స్వయం భగవంతుడే మాకు చదివిస్తున్నారు. వహ్ స్వర్గకా మాలిక్ బనాతే హే. బాబా దగ్గర మేము చదువుకుంటున్నాము, ఆత్మలము, బాబా మమ్మల్ని స్వర్గానికి అధికారిగా చేస్తున్నారు. అంటే స్వర్గానికి అధికారిగా అయితే ఎంత బాగుంటుంది ఆలోచించండి. ఇట్లాంటి చదువు బాబా మాకు చదివిస్తున్నారు అనుకున్నప్పుడే సంతోషం అనేది ఉంటుంది. తప్పకుండా బాబా సంగమంలోనే వస్తారు. మనుషులేమో పిలుస్తూ ఉంటారు, కానీ భగవంతుడేమో ఇక్కడికి వచ్చేసారు, మా ఎదురుగా వచ్చేసారు. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. అందుకని అంటూ ఉంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని అంటూ ఉంటారు. మనుషులందరూ రాయి బుద్ధిగా, విపరీత బుద్ధిగా అయిపోయినప్పుడు ఏ సమయం వస్తుంది? వినాశనం యొక్క సమయం. ఆ తర్వాత ప్రీతి బుద్ధిగా కూడా మీరు తయారవ్వడం అనేది జరుగుతుంది కదా. పారస్ బుద్ధిగా అవుతారు ఎవరు? ప్రీతి బుద్ధిగా అయిన వాళ్ళు పారస్ బుద్ధిగా అవుతారు అంటున్నారు. అందుకని ఉపాయం ఆలోచించండి, మనుషులకి తొందరగా అర్థమయ్యేలాగా అంటున్నారు. యహా భీ బహుతోం కో లే ఆతే హే తో భీ కహతే హే. మరి ఇక్కడ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఏమని చెప్తారు? శివ బాబా బ్రహ్మ తనువులో వచ్చి ఎలా చదివిస్తున్నారు, ఎలా వస్తారు, ఇవన్నీ అర్థం చేయిస్తారు. కొందరైతే అసలు అర్థమే చేసుకోరు. ఇన్ని సెంటర్స్లో ఇంతమంది పిల్లలు వస్తున్నారు, కానీ మరి నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి వారు వస్తారు. మరి కొందరైతే సంశయ బుద్ధిగా కూడా ఉంటూ ఉంటారు కదా. అందరూ శివ భగవాను వాచ, శివ బాబా మా తండ్రి అని అర్థం చేసుకున్నారు కదా. కృష్ణకు థోడి హీ సబ్కా బాప్ కహెంగే. అందరి యొక్క తండ్రి అంటే శివ బాబాని అని అంటారు, కానీ కృష్ణుడే ఈ సృష్టిలో అందరికీ తండ్రి అని చెప్పడం కుదరదు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. అందరు ఆత్మలైనప్పుడు ఆత్మల యొక్క తండ్రి పరమాత్ముడే అయి ఉంటారు కదా. కానీ కొందరి అదృష్టం లేటుగా తెరుచుకుంటుంది. మరి అప్పటి వరకు కుంటుకుంటూ నడుస్తారు. అంటే పురుషార్థం అంత బాగా చేయలేరు అని బాబా అంటున్నారనమాట. కుంటడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పురుషార్థం ఫాస్ట్గా చేయలేరు. పురుషార్థం ఫాస్ట్గా చేయలేకపోతున్నారు అంటే ఇంకా నిశ్చయం అనేది ఏర్పడలేదు అని అర్థం అన్నమాట. కమ్ పढ़ने वाले को कहा जाता यह లంఘడాతే హే. బాబా అంటున్నారు స్కూల్లో కూడా బాగా చదవలేని వాళ్ళని ఎలా కుంటుకుంటూ గట్టెక్కించుకున్నారు ఇక అని అంటారు కదా. అట్లాగే సంశయ బుద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనకబడిపోతూ ఉంటారు. నిశ్చయ బుద్ధిగా ఉన్నవారు బాగా చదువుకొని గ్యాలప్ చేసేస్తారు. అంటే ఇన్ని సంవత్సరాలు చదువుకోనిది కూడా ఇప్పుడు చదువుకొని గ్యాలప్ చేసేస్తారు. కానీ సంశయ బుద్ధిగా ఉన్నవారు ఇప్పుడు చదువుకునేది కూడా కొంచెం కూడా చదువుకోలేరు, దానికే కుంటుతూ ఉంటారు అంటున్నారు. ఎంత సింపుల్గా బాబా అర్థం చేయిస్తున్నారు. जैसे बच्चे दौड़ी लगाकर निशान तक जाकर फिर लौट आते हैं, बाप भी कहते हैं बुद्धि को जल्दी शिव बाबा पास दौड़ाएंगे तो सतो प्रधान बन जाएंगे. బుద్ధిని తొందరగా శివబాబా వద్దకు పరిగెత్తించారనుకోండి, అప్పుడు తొందరగా సతోప్రధానంగా అవుతారు అంటున్నారు. యహా సమझते भी अच्छा है, तीर लगता है फिर भी बाहर जाने से खलास हो जाते हैं. బాబా అంటారు ఇక్కడికి వస్తారు, పిల్లలకు నష వస్తుంది, అర్థం చేసుకుంటారు, బాణం కూడా తగులుతుంది, మళ్ళీ బయటకు వెళ్తే సమాప్తమైపోతూ ఉంటుంది అంటున్నారు. బాబా జ్ఞానం అనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇంజెక్షన్ ఇస్తే ఎట్లయితే నష ఎక్కుతూ ఉంటుందో అట్లాగే బాబా జ్ఞానం చెప్పినప్పుడు ఇంజెక్షన్ చేయించుకున్నట్లుగా నష వస్తూ ఉంటుందన్నమాట. కానీ కొందరికైతే మళ్ళీ
దిగిపోతూ ఉంటుంది అంటున్నారు, ఎక్కనే ఎక్కదు అంటున్నారు. యహా జ్ఞానామృత్ కా ప్యాలా పీతే హే, ఇక్కడ జ్ఞానామృతం అనేటువంటిది మీరు తాగుతున్నారు. అసర్ హోతా హై బాహర్ జానే సే హీ భూల్ జాతే హై. ఈ జ్ఞానామృతం తాగుతారు, మళ్ళీ కొంతమంది బయటకెళ్ళి మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సద్గతి దాత, లిబరేటర్ ఒక్క బాబానే ఉన్నారు. హర్ బాత్ కా వరసా దేతే హై. బాబా ఏం చేస్తారు, ప్రతిదాని వారసత్వం కూడా ఇస్తారు. అన్ని రకాల వారసత్వం నేను ఇస్తున్నాను పిల్లలు మీకు అంటున్నారు. బచ్చే తుంబి పూరే సాగర్ బను, మీరు కూడా పూర్తి సాగరంలాగా అవ్వండి. జితనా మేరే మే జ్ఞాన్ హే ఉత్నా తుమ్ భీ ధారణ కరో. ఎంతంటే శివ బాబాలో ఎంత జ్ఞానం ఉందో పిల్లలు కూడా అంత ధారణ చేయాలి. శివ బాబాకు దేహ కా నషా నహీ హై. మరి శివ బాబాకు లేనిది పిల్లలకు కూడా ఉండకూడదు కదా. మరి శివ బాబాకి దేహం యొక్క నష ఉండదు, అందుకనే పిల్లలకు కూడా దేహం యొక్క నష అనేది ఉండకూడదు అంటున్నారు. శివ బాబా ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలా అవ్వాలి. శివ బాబా సాగరుడు, పిల్లలు సాగరుడు. సదైవ శాంత్ రహతే, బచ్చే హమ్తో సదైవ శాంత్ రహతే. ఇంకా బాబా అంటారు పిల్లలు, నేను ఎప్పుడూ శాంతగానే ఉంటాను అని. తుమ్కో జబ్ దేహ నహీ థీ, మీరే ఆలోచించండి, మీకు కూడా దేహం లేదు అనుకోండి, మరి అప్పుడు మీరు కూడా శాంతిగానే ఉంటారు కదా అంటున్నారు. तो नशा नहीं था. शिव बाबा थोड़ी ही कहते यह हमारी चीज़ है, यह तन लोन लिया है. బ్రహ్మా బాబా తనువులో వచ్చారు, ఇది నా శరీరము అన్నారు కదా, వచ్చి ఇది నేను లోన్ తీసుకున్న శరీరము అంటారు, కానీ ఇది నా శరీరము అని ఎప్పుడు కూడా బాబా అన్నారు. ఎవరి దగ్గరైనా కానీ లోన్ తీసుకున్నారు, కొంచెం సేపటికి అరువు తీసుకున్నారు అనుకోండి, అరువు తీసుకున్న వస్తువు మీద అవ్వదు కదా. అలాగే నేను కూడా బ్రహ్మ శరీరాన్ని అరువు తీసుకున్నాను అంటున్నారు. హమ్నే ఇస్మే ప్రవేశ్ కియా హై. అరువు తీసుకొని ఏం చేశారు, వీరిలో ప్రవేశించారు. కొంచెం సమయం కోసం, సర్వీస్ కోసం ప్రవేశించారు. అభీ తుమ్ బచ్చోం కో వాపస్ ఘర్ చల్నా హై. ఇప్పుడు పిల్లలు వాపస్ ఇంటికి వెళ్ళాలి, పరుగు పెట్టాలి భగవంతుడితో కలుసుకోవటానికి. ఇతనే యజ్ఞ తప్ ఆది కర్తే రహతే హై, సమస్తే థోడీ హై వహ మిలేగా కైసే. ఇంత యజ్ఞము తపస్సు అన్నీ కూడా చేశారు భక్తిలో, అయినా కానీ అసలు భగవంతుడు ఎలా దొరుకుతారో కూడా తెలియదు. సమస్తే హై కోయి నా కోయి రూప్ మే భగవాన్ ఆ జాయేగా. ఏదో ఒక రూపం ధరించి భగవంతుడు వస్తారు అని కూడా అంటారు. బాబా అంటారు చాలా సహజం, నేను మరి ఈ శరీరంలో ప్రవేశించాను కదా అంటారు. ప్రదర్శనలో కూడా మీరు చెప్పండి, సత్య త్రేతాయుగాలు ఇంత ఆయుష్ ఉంటాయి, 2500 సంవత్సరాల వరకు యాక్యురేట్గా ఉంటుంది. सूर्यवंशी के बाद होते हैं चंद्रवंशी, फिर दिखाओ रावण का राज शुरू हुआ और भारत పతిత్ होने लगा. సూర్యవంశీ తర్వాత చంద్రవంశీ చూపించండి. రావణ రాజ్యం ఆరంభమైంది, భారతదేశం పతితంగా అయిపోయింది. ద్వాపర కలియుగాల్లో రావణ రాజ్యం ఉండేది. తిథి తారీఖు అన్నీ కూడా చెప్పండి. బీచ్ మే రఖో సంగమ, మధ్యలో సంగమ యుగం. రథీ బి జరూర్ చాహి, రథీ కూడా కావాలి కదా ఒకరు. ఈ రథంలో ప్రవేశించారు, బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. దీంతో మీరు లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం పిల్లలు. వారి రాజ్యం ఎంత సమయం నడిచింది, మిగిలిన రాజ్యాలు ఉన్నాయనుకోండి, ఒక రాజ్యం అనేటువంటిది ఒక వంశావళి అంటే కొద్దిసేపే నడుస్తూ ఉంటుంది, కానీ లక్ష్మీనారాయణ వంశావళి ఒక యుగమంతా నడుస్తుంది. అలాగే రామ్ సీతా వంశావళి కూడా ఒక యుగమంతా నడుస్తుంది. వేరే రాజ్య వంశాలు అలాగా ఒక యుగమంతా నడవడం అనేది ఉండదు అంటున్నారు. అవన్నీ హద్దుకు సంబంధించినవి, ఇది బేహద్దుకి సంబంధించినది. ఈ చరిత్ర మరి తెలుసుకోవాలి. ఇప్పుడున్నది సంగమ యుగము, దైవీ రాజ్య స్థాపన జరుగుతున్నది. పత్తర్పురిగా ఉన్నటువంటి పాత ప్రపంచం వినాశనం చెందుతుంది. వినాశనం అవ్వలేదనుకోండి, మరి కొత్త ప్రపంచం ఎలా వస్తుంది?
అందుకని బాబా అంటారు ఇప్పుడు వినాశనం జరగాల్సిందే, కొత్త ప్రపంచం రావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కొత్తగా ఏదైనా కట్టి ఇది కొత్తది అనుకుంటూ ఉంటారు, కానీ సత్యుగమే నిజంగా కొత్తది. ఇక్కడ ఢిల్లీ ఉందనుకోండి, న్యూ ఢిల్లీ అని పేరు పెట్టారు, కానీ మీకు తెలుసు న్యూ ఢిల్లీ ఎప్పుడు ఉంటుంది? నిజం చెప్పాలంటే సత్యుగంలో ఉండేది న్యూ ఢిల్లీ ఉంటుంది, యమునా నది తీరంలో ఉంటుంది, మెహల్స్ ఉంటాయి, కొత్తదిగా ఉంటుంది. కానీ ఢిల్లీ అనే పేరు ఉండదు, కానీ పరిస్థానంగా ఉంటుంది కదా. ఈ లక్ష్మీనారాయణలు మరి న్యూ ఢిల్లీ అనే राज्य है तब कहेंगे न्यू दिल्ली पारसपुरी। नया राज्य को सत्युग में लक्ष्मी नारायण का ही होता है. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అప్పుడు నిజం చెప్పాలంటే అది కొత్తదైన ఢిల్లీ అంటే అది పారస్పురి అని బాబా అంటున్నారు. కొత్త రాజ్యము సత్యుగము. మనుష్యతో యహబి భూల్ గయే హే. మనుషులకి డ్రామా ఎలా తిరుగుతుంది, ఎక్కడ మొదలైంది, ఇది కూడా మర్చిపోయారు కదా. ఎవరెవరు ముఖ్య యాక్టర్స్ తెలుసుకోవాలి కదా డ్రామాలో, ఎందుకంటే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సృష్టి నిండా, కానీ ముఖ్య యాక్టర్స్ ఎవరు మీకు తెలుసు. ముఖ్యమైనటువంటి తుమ్ భీ ముఖ్య యాక్టర్స్ బన్ రహే హో, సబ్సే ముఖ్య పార్ట్ తుమ్ బజా రహే హో. మీరు సత్యుగంలోకి వెళ్తున్నారు అంటే మీరు కూడా ముఖ్య యాక్టర్స్ అవుతున్నారు, అందరికంటే ముఖ్యమైన పాత్ర మీరు వహిస్తున్నారు. అలాగే మీరు ఏదైతే సేవ చేస్తారో దీన్ని ఆత్మిక సేవ అని అంటారు. ఈ ఆత్మిక సేవ ఇంకెవరు చేయలేరు కదా, అందుకే ఆత్మికమైన సమాజ సేవకులు అంటే రుహానీ సోషల్ వర్కర్స్ అని మిమ్మల్ని అంటారు. మిగిలిన వాళ్ళు దైహికమైనటువంటి సోషల్ వర్కర్స్ ఉన్నారు. చదువుకునేది ఆత్మ. మనుష్య సమస్తే జిస్మ పడతా హై, కానీ మనుషులు ఏమనుకుంటారు, కనిపించేది దేహం కాబట్టి ఈ దేహంతో చదువుకుంటున్నారు కాబట్టి ఈ దేహమే చదువుకుంటుంది అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఆత్మే లోపల ఉండి ఈ పైన ఉన్న కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటున్నది. నేను ఆత్మను, నేను బ్యారిస్టర్ అవుతా అన్నారనుకోండి, ఆత్మే అంటుంది కదా నేను బ్యారిస్టర్ అవుతాను అని అంటుంది. బాబా మాకు ఇక్కడ చదివిస్తున్నారు. సంస్కార్ బి ఆత్మమే రహతే హే. అలాగే సంస్కారాలు కూడా ఉండేది ఆత్మలోనే. సంస్కారాలు తీసుకువెళ్తుంది, మళ్ళీ వస్తుంది క్రిందికి, మళ్ళీ రాజ్యం చేస్తుంది. ఇలా సత్యుగంలో రాజధానిలో మీరు ఉండేవారు, అక్కడి నుండి ఆరంభమైంది అని బాబా అంటారు. ఇస్మే కుछ पूछने की दरकार नहीं रहती, ముఖ్య బాత్ హే దేహాభిమాన్ మే కభీ నహీ ఆవో. ఇందులో ప్రశ్నల యొక్క విషయం లేదు, ముఖ్యమైన విషయము ఎప్పుడూ దేహాభిమానంలోకి రావద్దు. నేను ఆత్మని అనేటువంటి ఆత్మాభిమానిగానే ఉండండి, అప్పుడు వికర్మలు జరగవు. వికర్మలు అనేటువంటివి చెయ్యొద్దు. యోగంలో ఉండండి, లేకపోతే మరి ఒక వికర్మ చేశారనుకోండి అప్పుడు 100 రెట్లు శిక్ష అనుభవించాలి కదా. హడుగుడు ఏకదం టూట్ జాతే హై. ఒక్కొక్కసారి కొన్ని వికర్మలు ఎలాంటివి జరిగిపోతాయి అంటే చాలా పైనుండి కింద పడితే ఎట్లాగో అట్లా పడిపోతారు. ఇంకా బాబా అంటారు పిల్లలు ఎముకలన్నీ విరిగిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి కదా అంటారు. ఉస్మే భీ ముఖ్య వికార్ హై కామ్ వికార్. ముఖ్యంగా వికారాల గురించి, ఒకవేళ వికారాల్లో పడ్డారంటే పైనుండి క్రింద పడినట్లే, ఎముకలన్నీ విరిగిపోయినట్లే. ముఖ్యమైనది కామ వికారం గురించి బాబా చెప్తారు. कोई बच्चे तंग करते हैं फिर मारना पड़ता है, तो अब यह कोई पूछने का नहीं रहता, यह तो छोटा वही पैसे का पाप कहेंगे. तुम्हारे सिर पर तो जन्म जन्मांतर के पाप है, पहले उनको तो భస్మ కరు. బాబా అంటున్నారు పిల్లలు ఎప్పుడు ఇలాంటి వికర్మలు అనేవి చెయ్యొద్దు అని అంటూ ఉంటారు. బాబా మాకు మేము దెబ్బలు తినాల్సి వస్తుంది ఈ విధంగా అని కూడా కొంతమంది బాబాకు చెప్తూ ఉంటారనమాట. బాబా అంటారు ఏమీ పర్వాలేదు పిల్లలు, ఇంకా మీ తలపైన ఉన్నవే చాలా జన్మాంతరాల పాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు భస్మం చేసుకోవాలి. బాబా పావన్ హోనే కా బహుత్ సహజ్ ఉపాయ బతలాతే హై. బాబా పావనంగా అవ్వటానికి ఎంతో సహజమైన ఉపాయం చెప్తున్నారు. మీరు ఒక్క బాబా జ్ఞాపకంతో పావనంగా అవుతారు. భగవాన్ వాచ పిల్లల కోసము మీరు
तुम ఆత్మోं से बात करता हूँ, ఆత్మలైన మీతో నేను మాట్లాడుతున్నాను. और कोई మనుష్య ऐसे समझ ना सके, ఏ మనుషులు ఇలా అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు నేను శరీరం అనే భావిస్తారు కదా. బాబా అంటారు నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను. ఆత్మ పరమాత్మ యొక్క మేళా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఏమీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. బాబాతో కలుసుకోవాలంటే ఏమన్నా మాట్లాడాలా, పాటలు పాడాలా, పద్యాలు పాడాలా, ఏం అవసరం లేదు. సైలెన్స్లో మీరు బాబాని కలుసుకుంటారు. అలాగే ఇది చదువు కూడా ఉన్నది. దూరం నుండి పిల్లలు వస్తారు బాబా వద్దకు. నిశ్చయ బుద్ధి జో హోంగే ఉनको जोर से कोशिश होगी आगे चलकर. నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి పిల్లలకు ఆకర్షణ కూడా కలుగుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు, బాగా పురుషార్థం చేశారు, అప్పుడు ఏమవుతుంది, నిశ్చయం ఉన్నటువంటి పిల్లలకు బాబా ఆకర్షణ అనేది ఏంటిది అనేది తెలుస్తుంది అంటున్నారు. గట్టిగా లాగుతారు బాబా. అభి ఇత్నీ కషిష్ కోయి కో హోతీ నహీ క్యోంకి యాద్ నహీ కర్తే హై. మరి బాబా మమ్మల్ని ఎందుకు లాగట్లేదు అని అనుకుంటారు. బాబా అంటారు పిల్లలు జ్ఞాపకమైనా తక్కువ చేస్తున్నారు, నిశ్చయమైనా తక్కువ ఉన్నది అని. मुसाफिरों से जब लौटते हैं तो घर में नज़दीक आते तो मकान याद आएगा, बच्चे याद आएंगे. దూర ప్రయాణం చేసి ఇంటికి వస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు గుర్తొస్తుంది, పిల్లలు గుర్తొస్తారు. మరి ఇంటికి వస్తున్నారు అంటే అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అని సంతోషంలో ఉంటారు కదా, ఇంకా సంతోషం పెరుగుతూ ఉంటుంది కదా అంటున్నారు. మరి ఈ విధంగా ఎవరైనా ఒక వ్యక్తి దూరంగా వెళ్ళారనుకోండి, ఇంకా తన పత్ని, తన పిల్లలు, తర్వాత ఇలా గుర్తొస్తూ ఉంటారు కదా. మరి తుమ్కో యాద్ ఆయేగా కి హమ్ ఘర్ జాతే హై, వహా బాప్ और बच्चे ही होते हैं. అలాగే మేము ఇంటికి వెళ్తున్నాము అంటే పరంధామానికి వెళ్తున్నామని అర్థం. ఇంటికి వెళ్తున్నాము, బాబా ఉంటారు, బాబా మరియు పిల్లలే కదా ఉండేది. మీకు ఎంత డబల్ సంతోషం ఉండాలి. శాంతిధామం అని ఇంటికి వెళ్తున్నాము, మళ్ళీ రాజధానిలో వస్తాము, ఇదే గుర్తుండాలి. మీ బుద్ధి దీనిలోనే తిరుగుతూ ఉండాలి. ఇదే మన్మనాభవ కూడా. నేను ఆత్మని భావించి బాబా ఇచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేయడం అన్నా అదే, లేకపోతే శాంతిధామంలో ఉన్న బాబాని, సుఖధామాన్ని జ్ఞాపకం చేయడం అన్నా కూడా అదే. ఎందుకంటే బాబా ఇచ్చే వారసత్వమే అది కదా. బాబా పిల్లల్ని పువ్వులుగా తయారు చేస్తున్నారు, కళ్ళ మీద కూర్చోబెట్టుకొని తోడు తీసుకొని వెళ్తున్నారు, ఏమీ కష్టం లేదు. जैसे मच्छरों का झुंड जाता है तो आत्माएं भी ऐसा जाएंगी बाप के साथ. బాబా అంటారు పిల్లలు ఒక దోమల గుంపు వెళ్తుంది అనుకోండి, ఎలా వెళ్తుంది, అలా మీరు కూడా బాబాతో పాటు వెళ్ళాలి. పావన్ బన్నే కే లియే తుమ్ బాప్ కో యాద్ కర్తే హో. కానీ వెళ్ళే ముందే పావనం అవ్వాలి, అవ్వడం కోసమే బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకం బాబాని చేస్తారు కదా, అంతేగాని పరంధామాన్ని జ్ఞాపకం చేయడం అని అనరు కదా. దాన్ని పరంధామంలో ఉన్న బాబాని జ్ఞాపకం చేయాలి. बाबा की नज़र पहले पहले गरीब बच्चों पर जाती. बाबा गरीब निवास है, तुम भी गांव में सर्विस करने जाते हो. बाप कहते हैं मैं भी तुम्हारे गांव में आकर पारसपुरी बनाता हूँ. अभी तो यह नर्क पुरानी दुनिया है. మరి పేదవారి కళ్యాణం చెయ్యండి అని బాబా అంటారు. ఎందుకంటే బాబా దృష్టి మరి పాపం పేదవారి పైన పడుతూ ఉంటుంది కదా. మీరు గ్రామాల్లో కూడా వెళ్ళి సర్వీస్ చేయండి అని బాబా అంటారు. నేను కూడా వస్తాను, పారస్పురిగా మీ గ్రామాన్ని తయారు చేస్తాను. ఇప్పుడు ఇది నరకము, పాత ప్రపంచంగా అయిపోయింది కదా, దీన్ని తప్పకుండా పడేయాల్సిందే. ఈ నరకం సమాప్తం చేయాల్సిందే కదా. కొత్త ప్రపంచము అంటే కొత్త ఢిల్లీ, కొత్త సత్యుగము. వహా రాజ్య భీ తుమ్హారా హోగా, అక్కడ రాజ్యం కూడా మీదే ఉంటుంది. మీకు నష ఉంటుంది, మేము తిరిగి ఇలాంటి రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము, కల్ప ముందు కూడా చేసుకున్నాము. ऐसा थोड़ी ही कहेंगे हम ऐसे ऐसे मकान बनाएंगे, नहीं, तुम जाएंगे वहाँ तो ऑटोमेटिकली तुम वह बनाने लग पड़ेंगे, क्योंकि वह आत्मा में पाठ भरा हुआ होता है. బాబా అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఇల్లు కట్టుకోవాలి అని ఇక్కడే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఉండదు. అక్కడికి వెళ్ళగానే మీరు ఆటోమేటిక్గా అలాంటి ఇళ్ళు అన్నీ కూడా తయారవుతూ ఉంటాయి కదా. డ్రామాలో ఇమిడి ఉన్నది పిల్లలు, కొత్త కొత్త
కొత్త కొత్త ఐడియాస్ అనేవి వస్తే అట్లా కట్టుకుంటారు ఇల్లు అనేటువంటివి. అలా ఎలా కట్టుకోవాలనే పాత్ర కూడా ఆత్మలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ పాత్ర ఏంటి? మీరు చదువుకోవడమే ఇక్కడ పాత్ర. మీ బుద్ధిలో దానంతట అదే వస్తుంది. ఎలా మెహల్ కట్టాలి అనేది మీరు నేర్చుకొని వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. కల్పం ముందు ఎలా తయారైందో మళ్ళీ అలాగే తయారవుతుంది. ఆత్మలోని ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అంటున్నారు. కల్పము అవే తయారవుతూ ఉంటాయి. కొత్త వారికి విషయాలు అర్థం కావు, మీకు తెలుసు. హమ్ ఆతే హే నయి నయి పాయింట్స్ రిఫ్రెష్ హోకర్ జాతే. పిల్లలు వస్తారు, కొత్త కొత్త పాయింట్స్ బాబా వినిపిస్తారు, రిఫ్రెష్ అయ్యి వెళ్తూ ఉంటారు కదా. డ్రామాలు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. బాబా कहते हैं बच्चे मैं इस बेल पर सदैव सवारी करूं. ఈ రథంలో నేను ఎప్పుడు కూడా సవారీ చేయడానికే కదా వచ్చాను అని అంటాను. అయితే వాస్తవానికి ఎప్పటికీ ఈ రథంలోనే ఉండండి బాబా అంటే, లేదు పిల్లలు, నేను ఊరికినే సవారీ చేస్తాను వెళ్ళిపోతాను. అంతేగాని ఎవరైనా సవారీ మీద ఎప్పుడు కూర్చొని ఉంటారా? నాకేమన్నా శరీరంలోకి వస్తే సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి అని బాబా అంటున్నారు. నేను మీకు చదివించడానికి మాత్రమే వస్తాను. ऐसे नहीं बैल पर सवारी कर बैठा ही है तो रात दिन बैल पर सवारी होती है क्या? उनको तो सेकंड में आना जाना होता है. బాబా అంటున్నారు, ఎవరైనా చూడండి, మరి బండి మీద సవారీ చేశారనుకోండి, ఎద్దుల బండి మీద సవారీ చేశారనుకోండి, ఎప్పుడు సవారీనే చేస్తారా ఏంటి? వెళ్తారు, ఇంటికి వెళ్తారు కదా. అట్లాగే బాబా అంటారు, నేను ఒక సెకండ్లో వచ్చి వెళ్ళిపోతాను అంతే తప్ప ఎప్పుడు ఈ బ్రహ్మరథంలోనే ఉండొచ్చు కదా బాబా అంటే, అలా ఏమీ బాబా కూర్చోరు అంటున్నారు. सदैव बैठने का कायदा ही नहीं. बाबा कितना दूर से आते पढ़ाने के लिए, घर तो उनका वह है ना. బాబా అంటారు, నేను మీకు చదివించడానికి వస్తున్నాను పిల్లలు, అంతేగాని ఈ రథంలోనే ఈ సవారీ మీద కూర్చొని ఉంటానే ఏంటి అంటున్నాను. మరి చదివించుతారు, ఇంటికి వెళ్ళిపోతారు. బాబా అంటారు, పిల్లలు ఇల్లు అంటే అది, ఇది కాదు ఇల్లు అంటున్నారు. సారా దిన్ శరీర్ మే థోడి హీ బైఠేగా, ఉनको సుఖ హీ నహీ ఆయేగా. భగవంతుడు ఎప్పుడు కూడా ఈ శరీరంలో కూర్చొని ఉంటారా ఏంటి? అదేమన్నా సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి అంటున్నారు. ఏ విధంగా చూడండి, ఒక పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెడితే అదేమన్నా సుఖంగా ఉంటుందా ఏంటి అంటున్నాను. నేను లోన్ తీసుకునేది మీకు చదివించడానికి మాత్రమే పిల్లలు. తుమ్ కహేంగే జ్ఞాన కా సాగర్ బాబా ఆతే హమ్కో పఢానే లియే. మరి జ్ఞాన సాగరుడే వచ్చి మాకు చదివిస్తున్నారంటే సంతోషంతో రోమాలు నిక్కబడుచుకోవాలి. మరి ఈ సంతోషం అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. యహ ధనితో స్థాయి బైఠే హై, ఏక్ బైల్ పర్ దో హీ సవారీ సదైవ హోగి క్యా. ఇక్కడ ఉన్నటువంటి వారు స్థిరంగా ఇక్కడే ఉంటారు అని చెప్పండి. మరి ఒకటే శరీరం ఉన్నది కదా, ఒక శరీరంలో ఇద్దరు ఎప్పుడైనా ఉంటారా ఏంటి? ఆల్రెడీ బ్రహ్మ ఉన్నారు కదా ఈ శరీరంలో, మళ్ళీ శివబాబా వచ్చి ఎప్పుడు కూర్చొని ఉంటారా ఏంటి? శివబాబా रहता है अपने धाम में. శివబాబా ఏమంటారు, నేను నా ధామంలో కూర్చొని ఉంటా, అంతేగాని బ్రహ్మతనంలో ఎప్పుడు నేనేమి కూర్చొని ఉండను. యహా ఆతే హే ఆనే మే దేరీ తోడి హీ లగ్తీ హై. రావడానికి ఏమన్నా నాకు టైం పడుతుందా ఏంటి? ఇక్కడే కూర్చోండి అని అనాల్సిన అవసరం కూడా లేదు కదా. నేను ఒక సెకండ్లో అయినా వచ్చేస్తాను కదా, ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా అంటున్నాను. ఈ రోజుల్లో మనుషులు రాకెట్లు తయారు చేస్తారు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, శబ్దం కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆత్మ కూడా చిన్న రాకెట్ లాంటిదే, ఆత్మ పరిగెడుతూ ఉంటుంది కదా. బస్ ఇక్కడ నుండి లండన్ చేరుకోవాలంటే ఒక్క సెకండ్లో లండన్కి వెళ్ళిపోతుంది. అట్లాగే జీవన్ముక్తిలోకి వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళిపోతుంది కదా. బాబా కూడా రాకెట్టే. మరి ఆత్మ ఎలా రాకెట్ ఉన్నదో మరి బాబా కూడా రాకెట్టే కదా. అందుకనే బాబాకి దేహంలో కూర్చోవలసిన అవసరం లేదు. ఒక సెకండ్లో వస్తారు, ఒక సెకండ్లో వెళ్ళిపోతారు. ఈ సమయం बहुत बिजी रहता हूँ, दिव्य दृष्टि दाता हूँ, तो भक्तों को राजी करना होता है. బాబా చదివించడానికి వస్తారు, మళ్ళీ వెళ్తారు. అలాగే భక్తులకి కూడా వాళ్ళకి ఫలం అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సాక్షాత్కారాలు చేయించాలన్నా దివ్య దృష్టి విధాత ఉన్నారు కదా, భక్తుల్ని కూడా రాజీ చేయాలి కదా.
మీకేమో చదువు చదివించాలి, సమర్థంగా చేయాలి, వాళ్ళకేమో అల్పకాలికమైన ప్రాప్తిని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు భక్తి చేసినందుకు గాను వాళ్ళు కూడా మాకు సాక్షాత్కారం అయితే బాగుండు, లేకపోతే అది జరిగితే బాగుండు, ఇది జరిగిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు మరి వాళ్ళకు కూడా భిక్ష వేయాలి కదా ఎంతో కొంత. పిల్లలకేమో పాలన ఇస్తారు, మరి అడుక్కునే వాళ్ళకి భిక్ష వేస్తారు కదా. అట్లాగే భక్తిలో కూడా ఎంతో కొంత మరి భిక్ష వేయాలి కదా. సంసే జాస్తి భీక్ జగదంబాసే మాంగ్తే హే. ఎక్కువ భిక్ష ఎవరిని అడుగుతారు? జగదంబాని అడుగుతూ ఉంటారు. तुम जगत अम्बा हो ना, तुम विश्व की बादशाही भीख देते हो, गरीबों को भीख मिलती है, हम भी गरीब हैं, तो शिव बाबा स्वर्ग की बादशाही भीख में देते हैं. బాబా అంటారు మీరు జగదంబ ఉన్నారు కదా, విశ్వం యొక్క బాద్షాహి అనేటువంటిది ఇప్పుడు బాబా వచ్చి ఇస్తున్నారు, అందరికి మీరు పంచిపెడుతున్నారు, పేదవారికి భిక్ష లభిస్తుంది కదా. బ్రహ్మబాబా కూడా ఏమంటారు, నేను కూడా పేదవాడినే బాబా, స్వర్గం యొక్క బాద్షాహి అనేటువంటిది శివబాబా నుండి భిక్షగా స్వీకరిస్తున్నాను అని చెప్పి. బీ కుచ్ ఔర్ నహీ సిర్ఫ్ कहते हैं बाप को याद करो तो వికర్మ వినాశం. శివబాబా అంటారు మీరు పిల్లలు ఉన్నారు, వికర్మలు వినాశనం చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా లభిస్తుంది. శాంతిధామానికి వెళ్తారు, జ్ఞాపకం చేయండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. సత్యుగంలో మృత్యువు యొక్క పేరు కూడా ఉండదు, దాన్ని అమరలోకము అని అంటారు. కేవలము శరీరం పైనున్న తోలు వదిలేస్తారంతే, పైనున్న తోలు ఆత్మ వదిలేసి ఇంకొక తోలు వేసుకున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇసుకో మృత్యు కహెంగే క్యా. ఎవరైనా పైనున్న వస్త్రాన్నో లేకపోతే తోలునో వదిలేస్తే దాన్ని మృత్యువు అని అనరు కదా, అందుకనే దాన్ని అమరపురి అని అంటారు. అలాగే మళ్ళీ ఏ శరీరం తీసుకుంటారో సాక్షాత్కారంలో కనిపిస్తుంది, ఎంతో సంతోషంగా తీసుకుంటారు. బాబాకి దిల్ హోతి అబ్ జాకర్ బచ్చా బను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చిన్న పిల్లవాడిగా కావాలి అనుకుంటారు. జాంతే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ హోగా, ఏక్ హీ సిక్లతా బాప్కా బచ్చా హూ. బంగారు స్పూన్తో పాలు తాగుతారు కదా, ఒక్కరే శివబాబా एक ही सिखलता बाप का बच्चा हूँ, बाप ने अडाप्ट किया, मैं सिखलता बच्चा हूँ, तो बाबा कितना प्यार कर एकदम प्रवेश कर लेते हैं. भी खेल है ना. బ్రహ్మ బాబా కూడా అనుకుంటారు నేను శివ బాబాకి అల్లారు ముద్దు పిల్లవాడిని ఉన్నాను అని. ఎంత ప్రేమ నేనంటే బాబాకి అని అనుకుంటారంట. శివ బాబా వచ్చి ఈ శరీరంలోనే ప్రవేశిస్తారు. ఇది కూడా ఆట ఉన్నది, ఆటలో ఎప్పుడు సంతోషం ఉంటుంది కదా. తో జరూర్ బహుత్ బహుత్ భాగ్యశాలి రథ హోగా. తప్పకుండా చాలా చాలా భాగ్యశాలి రథం బ్రహ్మ బాబా. इसके लिए गायन है ज्ञान सागर, इसमें प्रवेश कर तुमको ज्ञान देते हैं. ఎవరినైతే అందరూ మహిమ చేస్తారో జ్ఞానసాగరుడని, వారిలో శివబాబా వారే వచ్చి ఈ శరీరంలో ప్రవేశించి మరి ఈ యొక్క జ్ఞానం అనేది ఇస్తున్నారు అని. మరి ఇదే సంతోషం బాబా మాకు వచ్చి చదివిస్తున్నారు. భగవంతుడు స్వర్గం యొక్క రాజ్యస్థాపన చేస్తున్నారు, మేము వారి పిల్లలము, ఈ నరకంలో మేమెందుకు ఉండాలి అని చెప్పి. किसकी बुद्धि में नहीं आता तुम तो भाग्यशाली हो जो विश्व का मालिक बनने लिए पढ़ती हो. మీరెంత భాగ్యశాలి, ఈ విశ్వానికే అధికారిగా అవ్వడానికి చదువుకుంటున్నారంటే దీని మీద ఎంత అటెన్షన్ ఉండాలి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, इसी डबल खुशी में रहना है कि अब मुसाफरी पूरी हुई. బాబా అంటున్నది ఇదే డబల్ సంతోషంలో ఉండాలి. ఇప్పుడు యాత్ర అయిపోయింది, మేము ఫస్ట్ మా ఇంటికి శాంతిధామానికి వెళ్తాం, తర్వాత మా రాజధానిలోకి వస్తాము. సెకండ్ పాయింట్, తలపైన జన్మ జన్మాంతరాల పాపాల బరువుంది, దాన్ని భస్మం చేసుకోవాలి. దేహాభిమానంలో వచ్చి వికర్మలు చెయ్యకూడదు. వరదాన్, मन की स्वतंत्रता द्वारा
सर्वात्माओं को शांति का दान देने वाले मनसा महाधानी भव. మనస్సు యొక్క స్వతంత్రత ద్వారా సర్వాత్మలకు శాంతి దానాన్ని ఇచ్చేటువంటి మనసా महादानीगा कंडी. बांधेलिया तन से भल परतंत्र है, लेकिन मन से यदि स्वतंत्र है तो अपनी वृत्ति द्वारा शुद्ध संकल्प द्वारा विश्व के वायुमंडल को बदलने की सेवा कर सकते. కొందరు బంధనాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు. వారు ఒకవేళ శరీరంతో పరతంత్రంగా ఉండొచ్చు, కానీ మనస్సుతో స్వతంత్రంగా ఉంటారు కదా. అంటే తమ భావన అనగా వృత్తి ద్వారా శుద్ధ సంకల్పాలను రచించాలి. ఇలా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వంలోని వాయుమండలాన్ని మార్చే సేవ చేయవచ్చు. ఆజ్కల్ విశ్వకు ఆవశ్యకత హై మన్కే శాంతి. ఈరోజు విశ్వానికి ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. కాబట్టి మనస్సుతో స్వతంత్ర ఆత్మగా అవ్వండి. మనసు ద్వారా శాంతి యొక్క వైబ్రేషన్స్ అనేవి వ్యాపిస్తాయి. శాంతి సాగరుడైన బాబా జ్ఞాపకంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా శాంతి కిరణాలు అనేవి వ్యాపిస్తాయి. కాబట్టి శాంతి సాగరుడైన బాబా జ్ఞాపకంలో ఉండండి. శాంతి దానము ఇచ్చేటువంటి మనసా महादानीगा कंडी. स्लोगन, स्नेह रूप का अनुभव तो सुनाते हो, अब शक्ति रूप का अनुभव सुनाओ. బాబా స్నేహము ఎలాంటిది అనేటువంటి లేకపోతే బాబా పట్ల ఎంత స్నేహం ఉంది అని ఇట్లా స్నేహ రూపం యొక్క అనుభవాలు వినిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేయాలంట? శక్తి రూపం యొక్క అనుభవాలు వినిపించండి. బాబా శక్తి ఎలా లభించింది, దాన్ని మీరు ఎట్లా ఉపయోగించారు అనేటువంటి శక్తి రూపం యొక్క అనుభవాలు అనేవి వినిపించండి అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? నేను సంఘర్షణ ముక్త నేను సంఘర్షణ ముక్త ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా